దానియేలు ఏం చేశాడంటే, ఏది వచ్చినా పర్వాలేదు, ఏ శాసనం వచ్చినా పర్వాలేదు, ఇవన్నీ కూడా నన్ను ఏం చేయలేవు, ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదని దానియేలు ఏం చేశాడంటే, యథాప్రకారంగా ప్రతిరోజు ఏ విధంగానైతే ప్రార్థన చేశాడో, శాసనం వచ్చిన తర్వాత కూడా దానియేలు అదే ప్రార్థన చేశాడు. దానియేలు యొక్క ప్రార్థన ఎంతటి ప్రార్థన అంటే, యెరూషలేము తట్టు పైగది కిటికీలు తెరిచి ఆయనను భక్తితో కొనియాడుతున్నాడు, ఆయనను భక్తితో స్తుతిస్తూ ఉన్నాడు. బిడ్డ, ప్రతి నిత్యము దానియేలు ఎలా ప్రార్థించాడో, శాసనం వచ్చి చనిపోతాడు, భయంకరమైన శిక్ష వేస్తారు, అయినప్పటికీ వాటికి లోబడకుండా దేవునికి లోబడి భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనకు కూడా ఇటువంటి భయంకరమైన శాసనం వస్తే నిజంగా అటువంటి భక్తి చేయగలుగుతామా?